హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఫైనలీ తిరుపతి వ్లాగ్. తిరుమల కొండలు కనిపిస్తున్నాయి కదా. ఈ బ్రిడ్జ్ ఈ మధ్య లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇప్పుడైతే కన్స్ట్రక్ట్ అయిపోయింది. చాలా బాగుంటుంది పై నుంచి వెళ్తుంటే ఈ తిరుమల కొండలు కనిపిస్తూ. అండ్ ఆ పక్కన లైట్స్ ఉన్నాయి కదా అది. కానీ ఆ బ్రిడ్జ్ కింద అయితే మొత్తం నామాలతో ఉంటుంది, ఐ మీన్ ఫ్లైఓవర్ కింద మొత్తం మన వెంకటేశ్వర స్వామి నామాలతో చాలా బాగుంటుంది అనమాట. అంటే తిరుపతి నుంచే మనకి ఆ వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇది అయితే ఆల్మోస్ట్ ఇది ఎండ్ అయ్యే టైంకి ఇంటి దగ్గరకు వచ్చేస్తాం అనమాట. సో మా అక్క వాళ్ళది గృహప్రవేశం ఉంది, సత్యనారాయణ వ్రతం ఉంది, దానికోసం వెళ్తూ ఉన్నాము. వెళ్ళే టైంకి అక్క మంచిగా గుత్తొంకాయ, అక్క స్టైల్ గుత్తొంకాయ, తర్వాత అరటికాయ ఫ్రై ఇలా మంచిగా వంటలు చేసి పెట్టింది అనమాట. ఫస్ట్ అయితే మొత్తం ఫుడ్ తినేసి ఆ తర్వాత నెక్స్ట్ రోజు పూజ ఉంది, అది చూస్తారు మీరు ఈ వ్లాగ్లో. అండ్ ఇక్కడైతే అమ్మ లాస్ట్ వ్లాగ్లో చూసుంటారు కదా, మమ్మీస్ సిస్టర్ అనమాట. మంచిగా అందరూ తినేసినా కూడా అమ్మ ముద్దలు కలిపి అప్పుడప్పుడు ఇట్లా పెడతా ఉంటుంది, అది నాకు బాగా ఇష్టం. జయమ్మ ముద్ద ఎవరన్నా వద్దంటారా? అసలు నేను రెడీగా ఉంటాను, జయమ్మ ముద్ద ఎప్పుడు పెడుతుందా అని. అదే మాట్లాడట్లేదే. ఈ వ్లాగ్లో నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, బికాస్ పూజ అది షూట్ చేశాను కదా, సో పెద్దగా మాట్లాడటానికి ఏం ఉండదు. సో మంచి ఒక ప్లెజెంట్ మ్యూజిక్ పెడతాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ మంచిగా పెడుతున్నారు కదా, సో లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఆల్సో. తిరుపతి వచ్చాక నాకు ఐ థింక్ 4 or 5 పీపుల్ మెసేజ్ చేశారు, అక్క తిరుపతిలో ఇంకా ఉంటే కలుస్తానని. సో నేను ఈసారి తిరుపతి వస్తే డెఫినెట్గా ఐ ట్రై టు మీట్. తోడేలంటే టాటాయిస్ తెచ్చుకోరండి. ఏమో అత్త నాకు కూడా తెలియదు, దీని కూడా తోడేలంటే టాటాయిస్ అనుకునేదాన్ని. ఎందుకు ఏడుస్తున్నావు ఇష్ట? ఇది కరెక్ట్గా మేము ఇండియా వచ్చిన తర్వాత 4th డే అనుకుంటాను ఈ పూజ. అది ఆ 4th డేకే ఏమైందో పొద్దున్నంతా మంచిగా, పొద్దున్న కాదు ఆ రోజు డిన్నర్ అంతా అక్క వాళ్ళ ఇంట్లో లంచ్ అంతా చేసి ఇంటికి వెళ్ళాము. అంతే ఏడుపు స్టార్ట్ చేసింది. మెషి వచ్చి అమ్మ అక్క ఏడుస్తుంది, రూమ్లో ఒకటే వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. అక్క ఏడుస్తుంది మమ్మీ అని చెప్పింది. ఏమని అడిగితే వెళ్ళి నాన్న కావాలి అని అసలు చాలాసేపు ఏడుస్తుంది అనమాట. మళ్ళీ మాధవ్కి ఫోన్ చేసి మాట్లాడమని, 1 month కదా నాన్న వచ్చేస్తారంటే, ఇంకా 1 month నేను నాన్నని చూడకుండా ఉండాలా అనింది. అసలు ఎంత అటాచ్ అయిపోయిందంటే మాధవ్కి. నాకు బెంగళూరులో మేము ముగ్గురమే ఉండేవాళ్ళం కదా, ఆ డేస్ గుర్తొచ్చాయి. అప్పుడు కూడా ఏడ్చేది, ఒకసారి వీడియో పెట్టాను కూడా. నాకైతే ఎప్పుడైనా అది డల్ అయితే అసలు భయం వేసేసేది అనమాట, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుందేమో. బికాస్ పిల్లలు అమ్మ కోసం నాన్న కోసం ఏడుస్తుంటే చూడలేం కదా, అది చాలా హర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు ఫోన్ చేసి నాన్న వచ్చేయచ్చు కదా, వెన్ విల్ యూ కమ్ నాన్న అంటూ ఉంటుంది. సో ఇక్కడైతే నెక్స్ట్ రోజు మార్నింగ్ పూజ కోసం పొద్దున్నే 6 రెడీ అయిపోయాము. మంచిగా ఈ నేను శారీస్ అన్నీ అసలు నాకు 4 days అయింది కదా, ఏమీ చూసుకోలేదు ఏమున్నాయా ఏంటి అని. కొన్ని బ్లౌజెస్ పట్టట్లేదు. సో ఫైనల్గా ఏదో ఇదైతే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అలా కుదిరిపోయింది అనమాట. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టినప్పుడు నాకు ఈ గ్రీన్ బీడ్ సెట్ గురించి చాలా మంది అడిగారు. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. కుదిరితే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. అందులో దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఎస్ అదైతే గోల్డ్ సెట్ అనమాట. ఆ ఇయర్ రింగ్స్ కూడా దానికి మ్యాచింగ్. అండ్ ఇక్కడైతే ఇంకా యూనో రెడీ అవుతూ ఉన్నారు. ఇవన్నీ ఇంకా భోజనాలు, టిఫిన్లు, పూజ ఇవన్నీ పెడతాను కొంచెం మ్యూజిక్ పెట్టి. సో యా నేనైతే ఏం మాట్లాడను, మీరు చూసేసేయండి. అక్క నీ చీర బాగుంది అక్క.
ఇది మా అక్క పెళ్లి చీర అంట. రెస్పాండ్ అయింది కానీ ఆ వాయిస్ ఇక్కడ వినబడట్లేదు. నీ పెళ్లి ముహూర్తం చీర. ఆ నీహారిక కూడా పెళ్లికి ఇదే కట్టుకుంటుంది వాళ్ళమ్మ చీర. లేదా వద్దా? ఓకే ఓకే. వాట్ హెయిర్ ఇస్ దాట్ అంట. దీస్ ఆర్ కాల్డ్ జడ కుచ్చులు. ప్రియాంకకు తీసేసాక మనం పెట్టుకుందాము ఒకసారి. ఇవి మ్యాచ్ అవుతాయి కదా. యూ వాంట్ సమ్? చేసి పెట్టు. హాట్ సీట్లో హాట్ స్టాండ్. ఐషిక ప్యాంట్ పైకి లాక్కున్నా. నమో నమ శ్రీ రమా సత్య ప్రసాద పరిషిద్ధిరస్తు. చింతపండు ఇంకా పైకి వేస్తా కనిపించలా. చాలా ఏమో నా తెలీదు వద్దా, కానీ ఇప్పుడు చూసా కాబట్టి తీసేస్తున్నా.
గ్యాంగ్ అసలు ఏమన్నానా? బాయ్స్ ఎవరన్నా రావాలా? ఏమి బాయ్స్? అభివృద్ధ్యర్థం అభీష్ట శీఘ్రమేవ అత్యంత ఆనుకూల్యత భగవత్ ప్రాప్త్యర్థం మానవలోకమునందు దేవదేవతలని కొలిచిన వారందరూ కూడాను అని మానవులందరూ కూడా అష్ట కష్ట బాధ రోగములన్నీ కూడా అనుభవిస్తున్నారే. వీరికి ఏదైనాను ఒక సులభమైనటువంటి అనుగ్రహాన్ని పొందించి ఈ యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆలోచన చేయమును అని ఆలోచిస్తూ, అదే విధముగా పాలకడలిపై పద్మశివునుడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వైకుంఠమునికి ఏగి నుంచి నీళ్లు తోడుతూ ఉన్నది. తన యొక్క కోడలిని వచ్చినటువంటి ఒక మిత్రుడు ఎక్కడమ్మా మీ మామగారని అడగసాగగా, మా మామగారు ఇక్కడ లేడండి, అక్కడ చెప్పులు కుట్టించుకుంటున్నారని చెప్పసాగింది కోడలు. ఏమిటమ్మా? దివ్యమైనటువంటి దివ్యాఘంటమైనటువంటి స్వరూపముతో ఘంటానాదమైనటువంటి మంత్రములన్నీ వినబడుతున్నాయి, మామగారు ఇంట్లోనే పెట్టుకుని నువ్వు లేనన్నావే అంటే, లేదండి మా మామగారు చెప్పులు దిగిపోయాయి, మా మామగారు ఆయన వాడు చెప్పులు కుట్టేవాడు కుట్టాడో లేదో అని ఎప్పుడు ఆలోచన చేస్తున్నారు, ఇప్పటికి 100 సార్లు అడిగారు నన్ను, అక్కడ చెప్పులు కుట్టారో లేదో అంటే ఆయన మనసంతా ఇక్కడ లేదు కదా, అక్కడే ఉంది కదా, ఆయన అక్కడే ఉన్నారండి అని చెప్పి తదుపరి పూజంతా ముగించుకుని ఎవరమ్మా వచ్చింది ఏమని చెప్పి పంపించావని అడగసాగగా, మామగారు మీ చెప్పులు అక్కడ కుట్టమని చెప్పి పంపించారు కదా, అక్కడికి పంపించాను, మీరు అక్కడే ఉన్నారని చెప్పేసి. అదేందమ్మా నేను ఇంట్లోనే ఉన్నాను కదా. మీరు ఇంట్లో లేరండి, ఇప్పటికి 100 సార్లు అడిగారు కదా నన్ను చెప్పులు కుట్టమని, మీ మనసంతా అక్కడే ఉందని అక్కడికే పంపించేశానని చెప్పిందంట. అర్థమైందా? మనసు ఎక్కడ ఉంచితే అక్కడే పూజ ఉంటుంది. మీరు ఇక్కడ లేకపోయినా మీరు ఎప్పుడో ఒకసారి వెళ్ళింటారు కదా ఏరుకొండల వాడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఒక్కసారి ఊహించుకోండి ఆ ఇద్దరి ద్వారపాలకుల్ని అలా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టు దర్శనం అయిపోయినట్టే. అర్థమైందా? అలాంటి ఒక పూజనే చేయమన్నారు దేవదేవతలు. అర్థమైందా? మీరు శ్రమపడి కష్టపడి స్వామివారిని పూజించడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. మీ శ్రమదానం అంతా మీ శ్రమదానంలోనే ఉంటుంది, అంటే మీ శరీరం దగ్గరే ఉండిపోతుంది. పూజా కైంకర్యంలో స్వామివారికి అర్పించేటటువంటి మనసంతా కూడా అక్కడికి చేరాలన్నమాట. ఆ విధమైనటువంటి అనుగ్రహం ఎప్పుడూ కూడా కలిగించుకోండి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. శ్రీ భూనీలా సమేత శ్రీమన్మహా మరి ఏందన్నా ఏం గొడవ పడేస్తా. సో ఇలా జరిగింది పూజ అయితే చాలా మంచిగా ప్రశాంతంగా
నాకు పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా, ఆ తర్వాత ఎప్పుడు కుదరలేదన్నమాట. మేము బెంగళూరులో ఇల్లు కొన్నప్పుడు కూడా మేము అప్పుడు లేము అక్కడ. ఆ తర్వాత వచ్చి ఉన్నాం కదా కొన్ని రోజులు, అప్పుడు కూడా ఎప్పుడైనా ఒకసారి చేయించుకుందాం అన్న థాట్ కొన్నిసార్లు వచ్చింది, కానీ ఎందుకో ఎప్పుడు కుదరలేదు. సో పెళ్ళై ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. 10 years తర్వాత నేను మళ్ళీ అటెండ్ అయిన సత్యనారాయణ వ్రతం ఇదే అనమాట. సో అందుకే అక్క పిలవగానే అనుకున్నాను, భలే మంచి టైంలో వచ్చాం మనం ఇండియాకి, పూజ చూసినట్టు ఉంటుంది కదా అని. సో మీరు కూడా నేను మ్యూజిక్ పెట్టాను కదా, పెద్దగా బోర్ కొట్టకుండా మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే, ఎంజాయ్ చేసిందనే అనుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి బొండాలు ఆయన వస్తే ఆయన ఆపారు కొబ్బరి బొండాల కోసం. పిల్లలందరూ అటాక్ అనమాట ఆయన మీద. ఎంత కాస్ట్ అయిపోయింది కొబ్బరి బొండాలు, నీళ్ళు ఉండట్లేదు కానీ చాలా ప్రైజ్ అయిపోయాయి. మీకైతే వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, కుదిరితే ఒక చిన్న లైక్, ఓన్లీ ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో. సో నాకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట, అంటే ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అని. దురిత చయద్వారా శ్రీ పరమేశ్వర శ్రీమన్నారాయణ ప్రియత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే. అక్కడ పూజ అయిపోయింది, ఇక్కడ మన వ్లాగ్ కూడా అయిపోయింది. ఫైనల్గా మై ఫేవరెట్, బయట భోజనాలకి వెళ్ళినా, ఈ పెళ్ళిళ్ళు ఇట్లా ఏదైనా పూజలు ఉన్నా ఖచ్చితంగా ఇలా తాంబూలం వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్.